సనాతన హిందూ ధర్మం ప్రకారం భోజన సమయంలో పాటించవలసిన నియమాలు. భోజనానికి ముందు, తరువాత తప్పక కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. తడి కాళ్లను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది. భగవదార్పితం చేసి భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు. ఆహార పదార్థాలు, కూర, పప్పు, పచ్చళ్ళు మొదలగునవి తినే పళ్ళానికి తాకించరాదు. అలా చేస్తే అవి ఎంగిలి అవుతాయి. ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు. అది చాలా పెద్ద దోషం. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు, తాకరాదు. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ల పాత్రను కుడివైపు ఉంచుకోవాలి. ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు, వడ్డించరాదు. ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేసి తినరాదు. విపాక దోషం వస్తుంది. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు. పళ్ళెం మొత్తం ఊడ్చుకుని తినరాదు. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు. ఎడమ చేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు. ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే వెంటనే ఎడమ చేతితో నీటిని ముట్టుకోవాలి. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు. బఫే పద్ధతి పూర్తిగా మన సనాతన హైందవ ధర్మానికి విరుద్ధం. భగవన్నామము తలుచుకుంటూ లేదా భగవత్ కథలు వింటూ వంట వండడం, భోజనం చేయడం చాలా ఉత్తమం. వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవు నెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి. ఆహార పదార్థాలను కాళ్లతో తాకరాదు. స్నానం చేసి మాత్రమే వంట వండాలని కఠోర నియమము. పెద్దలు, సదాచారపరాయణులు హోటళ్లలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం చేయకపోవడానికి ఇదే ముఖ్య కారణం. అక్కడ వంట చేసేవారు స్నానం చేశారో లేదో తెలియదు. పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంట చేసినా దోషం. అవి తిన్నవారికి పుణ్యం క్షీణిస్తుంది. పాదరక్షలతో పొరపాటున కూడా భోజనం చేయవద్దు. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు. పరిశేచనము అయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు. ఏవైనా పదార్థాలలో ఉప్పు తక్కువైతే ఆ పదార్థాలు ఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి. భోజనం చేస్తున్నవారు, అనగా భోజనం తింటూ మధ్యలో వేదం చదువరాదు. మాడిన అన్నాన్ని నివేదించరాదు. అతిథులకు పెట్టరాదు. మన ఇంటి చాకలి వారికి పొరపాటున కూడా పెట్టకూడదు. కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే మంచం మీద భోజనం చేయరాదు. ఇది వృద్ధులకు, వికలాంగులకు, అనారోగ్యంతో ఉన్నవారికి వర్తించదు. భోజనం అయ్యాక క్షురకర్మ చేసుకోరాదు. వెంట్రుకలు కత్తిరించడం. ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని ఎక్కువ తినమని బలవంత పెట్టరాదు. ముఖ్యముగా అయ్యప్ప దీక్షల వద్ద ఈ చెడు అలవాటు ఇటీవల కాలములో మితి మీరిచున్నది. అతిగా ఆహారం స్వీకరించడం వారి అనుష్ఠానానికి ఇబ్బంది అవ్వచ్చు. భోజనం వడ్డించేటప్పుడు పంక్తి భేదం చూపరాదు. అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం, మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు. గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తే మనం తినగా మిగిలినవి పెట్టరాదు. వారికి మళ్లీ ప్రత్యేకంగా వంట చేయాలి. ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదని శాస్త్రం. జగద్గురువైన శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయాగంలో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం చెబుతోంది. భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి, మెతుకులు తీసేసి తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం చేసి మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి. ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్లల్లో గోమయం లేదా పసుపు నీళ్లు చల్లి మరీ శుద్ధి చేస్తారు. అరటి ఆకుల వంటి వాటిలో భోజనం చేసిన వ్యక్తి వాటిని మడవకూడదు. తిన్న విస్తరిని మడవడం అనాచారం. తన ఇంటిలో ఒక్కడు ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు. భోజనం అయ్యాక 2 చేతులు, కాళ్ళు కడుక్కోవాలి. అవకాశం లేనప్పుడు 2 చేతులైనా తప్పక కడుక్కోవాలి.
నోరు నీటితో పుక్కిలించుకోవాలి. సనాతన ధర్మం పట్ల గౌరవం ఉన్నవారు మరియు పాటించేవారు తప్పకుండా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మరియు లైక్ చేసి మా ఆల్మిక్చర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.